డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా 48 నియోజకవర్గాల్లో విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టింది. ఆప్ను 22 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. గత 2 ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ కు, కాంగ్రెస్ ను 0కు పరిమితం చేసి జైంట్ కిల్లర్ అనిపించుకున్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పార్టీని గెలిపించకపోవడమే కాదు, తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఢిల్లీ ఫలితం గురించి దేశమంతా మాట్లాడుతోంది. హస్తినా రిజల్ట్ ఎఫెక్ట్ దేశంలో ప్రతి రాష్ట్రం మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడో జరిగే ఓ పరిణామం మరెక్కడో జరిగే ఇంకో పని ప్రభావితం చేస్తుంది. బటర్ఫ్లై థియరీ అంటారు దీన్ని. పాలిటిక్స్ లో పక్కాగా కనిపించే ఫార్ములా ఇది. ఢిల్లీ జోష్తో మిగతా రాష్ట్రాలపై బీజేపీ మరింత దూకుడు చూపించే ఛాన్స్ ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. నార్త్ లో దాదాపు బీజేపీ క్లీన్ స్వీప్, అన్ని రాష్ట్రాల్లోనూ కమలానిదే అధికారం. అయితే దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలు బీజేపీకి సవాల్గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలతో సౌత్ మీద బీజేపీ కన్నేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే చేస్తే కమలం పార్టీ ఫస్ట్ టార్గెట్ తెలంగాణే కావడం ఖాయం. దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ట్రయాంగిల్ ఫైట్ ఖాయమనుకున్నారంతా. కమలం పార్టీలో పరిణామాలు బీజేపీని 8 సీట్లకు పరిమితం చేశాయి. ఢిల్లీ ఇచ్చిన జోష్తో తెలంగాణలో బీజేపీ చక్రం తిప్పడం ఖాయం. తెలంగాణలోనూ అధికారం తమదే అని ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్లు ప్రకటనలు చేసేస్తున్నారు. అటు బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలతో యుద్ధ భేరీ మోగించేందుకు రెడీ అయింది. ఆ తర్వాత స్థానిక సంస్థల పోరు, గ్రేటర్ ఎలక్షన్, ప్రతి ఎన్నికను అవకాశంగా మార్చుకుని గ్రౌండ్ లెవెల్లో మరింత స్ట్రాంగ్ కావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పావులు కదపాలని బీజేపీ ఫిక్స్ అయింది. దేనికోసం ఢిల్లీ స్ట్రాటజీని అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బూత్ స్థాయి నుంచి టార్గెట్ చేసిన బీజేపీ ఢిల్లీలో అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటన్నింటికీ తోడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ దగ్గర కావలసినన్ని ఆయుధాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆపు పరాభవం వెనుక లిక్కర్ స్కామ్ మేజర్ రోల్ ప్లే చేసింది. కేజ్రీవాల్ ఇమేజ్ ను సగానికి పైగా డ్యామేజ్ చేసింది ఆ కేసులే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు ఖాయం. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చారు. మళ్లీ ఆ కేసును తెరిస్తే ఆ వచ్చు కారు పార్టీకి బిగుసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నది కమలం పార్టీ ఆలోచన.